అందరికీ నమస్కారం. ఈరోజు టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య గారు మమ్మల్ని ఉద్దేశించి, మా సిఐటిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రధారులుగా ఉన్నటువంటి కళ్యాణకట్ట క్షురకులు తమ సమస్యల పరిష్కారం కోసం రేపు భారీ ధర్నా కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం దగ్గర ఏర్పాటు చేశారు. మా న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మేము పోరాడుతున్నాం, మాకు మీరు మద్దతునివ్వండి అని చెప్పి సిఐటి దగ్గరకు వచ్చి ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో క్షురకులు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. న్యాయమైనటువంటి ఏ సమస్యనైనా వారు పోరాడుతూ ఉంటే మద్దతునివ్వడం అనేది సిఐటియు ధర్మం. అవసరమైతే వాళ్ళకి అండగా నిలబడి అన్ని రకాలుగా తోడ్పాటునివ్వడం అనేది తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలెవరికీ తెలియనటువంటి విషయమేం కాదు. దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్నటువంటి క్షురకులు మొదట శ్రీవారి సేవ పేరుతో ఉచితంగా చేసేవాళ్ళు. ఆ తర్వాత సాంబశివరావు గారు ఈఓగా ఉన్నటువంటి రోజుల్లో సిఐటి జోక్యంతో మేము ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదేంది సార్, దేవుడి దగ్గర శ్రమ దోపిడీ ఏంది, బానిసల కంటే హీనంగా డబ్బు ఇవ్వకుండా పని చేయించుకోవడం ఏందనంటే చెలించిపోయినటువంటి ఆయన అప్పటికప్పుడు ఫీజు రేటుని వాళ్ళకి నిర్ణయించారు. ఇది మేం చేశామని చెప్పి చాలామంది దాన్ని చెబుతూ ఉంటారు. దానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకనంటే వాళ్ళ సమస్య పరిష్కారం కోసం చాలామంది మాట్లాడుంటారు. మేము కూడా అనేక పోరాటాలు చేశాం. ఆ పోరాటాల సందర్భంగా పదే ఈ విషయాల్ని ప్రస్తావన కూడా చేశాము. పీస్ రేట్ వర్కర్లుగా వాళ్ళు జాయిన్ అయ్యారు. దానికి పూర్వం పీస్ రేట్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళ పర్మనెంట్ కోసం కూడా మేము చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన విషయం ఇక్కడ ఉన్నటువంటి వీక్షకులందరికీ తెలుసు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమస్య ఏంటంటే, కళ్యాణకట్లో పనిచేస్తున్నటువంటి 850 మంది క్షురకులకందరికీ 110 జీవో కింద 20,000 రూపాయల చొప్పున జీతం పెంచాము అని చెప్పి గత 2 నెలలకు ముందు జరిగినటువంటి బోర్డు సమావేశంలో టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు ప్రకటన చేశారు. మేమంతా కూడా హర్షం తెలియజేశాం. కళ్యాణకట్ట క్షురకులందరూ కూడా వచ్చి ఆయనకి ధన్యవాదాలు తెలియజేశారు. కేఓడి సమస్య ఉంటే కెప్ట్ ఆన్ డ్యూటీ అని చెప్పా పెట్టకుండా అకారణంగా ఏ కారణం లేకపోయినప్పటికీ నువ్వు నీ మీద కేఓడి పెట్టామంటే డ్యూటీకి ఆగిపోవాలి. ఇట్లాంటి ఒక అన్డెమోక్రటిక్ మెథడ్ టీటీడీ కళ్యాణకట్లో జరుగుతుంటే దాన్ని మేము క్వశ్చన్ చేశాం. ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఏ చట్టంలో ఉందినా ఇది ఈ రకమైనటువంటి అన్యాయం ఉంది, కేఓడి అనేది చట్ట వ్యతిరేకమైంది, దీన్ని తక్షణం ఎత్తివేయాలని చెప్పి మేము కోరితే ఆయన స్పందించి వెంటనే కేఓడి అనే సిస్టమ్ ఉండకూడదు, కేఓడి కింద తొలగించినటువంటి వాళ్ళందరినీ తక్షణ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా అందరినీ పనుల్లోకి తీసుకున్నటువంటి విషయం యానాదయ్య గారు చెబితే కాదు, కళ్యాణకట్లో ఉన్నటువంటి ఏ క్షురకుడిని అడిగిన సిఐటియు పోరాట ఫలితంగా, సిఐటియు కృషి చేసినటువంటి ఫలితంగా కేఓడి ఎత్తివేశారు అని చెప్పి స్పష్టంగా ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కేఓడిని సమర్థిస్తూ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరు? మీరు కాదా? మీ అనుయాయులు కాదా? ఈరోజు కేఓడి ఎత్తేసింది మేమే అని చెప్పి జబ్బలు తరుచుకుంటా ఒక బోర్డు సభ్యుడిగా ఉంటూ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులను గుర్తించి అసలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక నాయి బ్రాహ్మణుడికి బోర్డు పదవి అప్పగించారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారే. మీ ముఖ్యమంత్రి గుర్తించాడు నాయి బ్రాహ్మణులకి ఒక పదవి ఇవ్వాలా, బోర్డు సభ్యుడిగా ఎవరినో ఒకరు నియమించాలి. మీరేం చేశారు? బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కేఓడిని సమర్థిస్తారు,
కార్పొరేషన్ సమర్థిస్తారు. ఇవన్నీ యాజమాన్యం ఏమి చేస్తామంటే అదంతా సమర్థించేదానికోసం మీరు వచ్చింది బోర్డులోకి. బోర్డు సభ్యుడిగా ఉంటూ నువ్వు చేయాల్సినటువంటి పనులేమి? కళ్యాణ కట్టలో ఉన్నటువంటి క్షురకులందరికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కొత్త పరిస్థితుల్ని, కొత్త సౌకర్యాలని సృష్టించడం కోసం ప్రయత్నం చేయాలి. బోర్డు సభ్యుడిగా నువ్వు నియమితులైన తర్వాత ఏమేం చేసావో చెప్పండి, ఒక్కటి చెప్పండి. కనీసం మాట్లాడేదానికి దానికి ఒక పద్ధతన్నా ఉంటుంది. మా మీద నా పేరు పెట్టి నీకు ఏం అర్హత ఉంది నా గురించి మాట్లాడడానికి, సిఐటి గురించి మాట్లాడడానికి, కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడడానికి? ఏమన్నా న్యాయంగా ఉందా? నీకేమన్నా నీ బాధలు ఉంటే చెప్పుకో. మాకు జనం లేరు కాబట్టి మేమంతా జనం కోసం ఇట్లాంటి ప్రాపకాలన్నీ చేస్తున్నామని చెప్పి మాటలు మాట్లాడుతుంటే ఏ స్థాయికి దిగజారిపోయినారు యానాదయ్య గారు. యానాదయ్య ఈరోజేం నాకు కొత్తగా తెలిసిన మనిషి ఏం కాదు, చాలా కాలంగా తెలుసు. ఆయన చాలా కాలంగానంటే ఆయన వెంకటేశ్వర్లు గారి దగ్గర ఉండేవాడు. ఆ సందర్భంలో 1-2 సందర్భాల్లో నేను మాట్లాడినట్టు నాకు గుర్తు. ఆయన మా ఆఫీస్కి వచ్చినట్టు నాకు గుర్తు. యానాదయ్య గారు బోర్డు మెంబర్ అయిపోయినంత మాత్రాన ఎక్కడ లేని కొమ్ములు వచ్చేసాయా మీకు? సిపిఎంని, సిఐటిని విమర్శించేంత స్థాయి వచ్చేసిందని అనుకుంటాడరా? ఇది మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా మాట్లాడుకుంటే మీకు గౌరవం, మాకు గౌరవం. మేమేమి ఈరోజు యానాదయ్య తప్పుల గురించి మాట్లాడడం కోసం రేపు ధర్నా పెట్టలా. ఒకటి మేము అడుగుతున్నది, గత బోర్డు కూడా కాదు, 2-3 నెలల కిందట జరిగినటువంటి బోర్డు సమావేశంలో జరిగిన తీర్మానం ఏమి? యానాదయ్య గారు, మీకు చదువు వచ్చి ఉంటే ఇంగ్లీష్లో ఉంది ఆ తీర్మానం, చదువుకోండి. చదువు రాకపోతే చదువు వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తీర్మానాన్ని చదివించుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని వినండి. ఏముందో మీకు అర్థమవుతుంది. తీర్మానంలో ఏముందంటే అసలు ఇప్పుడున్నటువంటి పీస్ రేట్ బార్బర్లు ఏ రకంగా వచ్చారు అని చెప్పి నేపథ్యం అంతా వివరించబడింది. వాళ్ళు శ్రీవారి సేవకులుగా, పీస్ రేట్ బార్బర్లుగా, ఆ తర్వాత కోర్టుకి ఎట్లా వెళ్ళారు, కోర్టులో ఏ ఏ కారణాలతో పిటిషన్ పెండింగ్లో ఉంది, ఈ వివరాలని చెప్తూ 30 మంది కార్పొరేషన్లో ఉన్నారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ 20,000 రూపాయల వేతనం పెరుగుదల అనేది వర్తిస్తుంది. మిగిలినటువంటి వాళ్ళకందరికీ, ఈ 30 మంది కాకుండా మిగిలిన 820 చిల్లర మందికి వాళ్ళది కోర్టులో ఏదో ఒకటి ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించి నిర్ణయం చేయబడుతుంది అని తీర్మానంలో ఉంది. ఈ తీర్మానాన్ని నువ్వేగా చేసింది. బోర్డు మెంబర్గా నీ సమక్షంలో గతంలో కూడా 110 జీవో ప్రకారం చేస్తామని మీరేగా చెప్పారు. మీ సమక్షంలో జరిగినటువంటి తీర్మానం ఇది. ఏం ఆ తీర్మానం సారాంశం? కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెరుగుదల వర్తిస్తుంది, మిగిలిన ఎవరికి పెరుగుదల వర్తించదు. అప్పుడు ఏం చేయాలా? ఈ విషయం ఎవరికైనా బయటికి తెలుసా? మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే బోర్డు సభ్యుడు మీరు కాబట్టి. నాకైతే తెలియదు, మా సిఐటి నాయకులకు తెలియదు, క్షురకులకు ఎవరికి తెలియదు, కళ్యాణ కట్టలో పనిచేసే ఏ ఒక్కరికి కూడా తీర్మానం ఇదేం తెలియదు. ఆ తర్వాత కొద్ది రోజులకి అది అర్థమైంది, ఈ వర్తింపు అనేది కేవలం కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకే అని. బడ్జెట్ అలొకేషన్ ఎంత జరిగింది? సంవత్సరానికి 20 లక్షల రూపాయలు. ఈ 30 మందికి 20,000 రూపాయల చొప్పున నెల ఇస్తే ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందనంటే 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి దాంట్లో తీర్మానం, అదనంగా ఇచ్చేటువంటి డబ్బు ఎంత ఖర్చు అవుతుందో చాలా స్పష్టంగా తీర్మానంలో ప్రకటించున్నారు. అంటే ఇవన్నీ మీకు తెలియకుండా, మీరు చదువుకోకుండానే ఈ తీర్మానం అయిపోయిందని అనుకుంటామా? దాంట్లో ఏమి చెప్పలేదే. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో మిగిలిన వాళ్ళ గురించి చర్చిస్తామని చెప్పారా? వాళ్లకు వర్తించదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తీర్మానంలో. ఒకసారి చదువుకోండి, లేదంటే తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అంటే క్షురకులకు వ్యతిరేకమైన తీర్మానాన్ని ఆమోదించావు నువ్వు బోర్డులో ఉంటూ, వాళ్ళ ప్రతినిధిగా బోర్డులో ఉంటూ క్షురకులకి వేతనాలు పెంచకుండా చేసినటువంటి తీర్మానాన్ని ఆమోదించి ఆ విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత మేము దాని మీద ప్రకటన చేశాం. ఏమని? అసలు కరుణాకర్ రెడ్డి గారికైనా తెలుసా ఈ విషయం? కరుణాకర్ రెడ్డి గారికి తెలియదంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే కొన్ని వందల తీర్మానాలు ఉంటాయి కాబట్టి ఆయన ఏమో అన్ని తీర్మానాలు చదివి చెప్పుంటాడని అనుకో. నీ ఇనిషియేషన్తో ఆ తీర్మానం పెట్టబడింది. ఆ ఇనిషియేషన్లో
అంటే అత్యధికులకి వర్తించకుండా 30 మందికి వర్తించేట్టు తీర్మానం చేయమని చెప్పి మీ ప్రోద్బలంతో ఆ తీర్మానం చేశారా? మేము మాకు తెలిసిన వెంటనే దీని మీద అధికారుల దృష్టికి తీసుకొని చైర్మన్ గారి దృష్టికి తీసుకొని ఇతరందరి దృష్టికి తీసుకొని పోయి మేము చెప్పింది ఏమనంటే అందరికీ వర్తింపు చేయాలని చెప్పాం. చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చారు, తప్పనిసరిగా అట్లా ఎవరికైనా అన్యాయం జరుగుంటే న్యాయం చేస్తామని చెప్పి. మేము గమనిస్తూనే ఉన్నాం, మీలాంటి వాళ్ళు బోర్డులో ఉంటే దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారని చెప్పి పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మేమిచ్చిన పిలుపు కాదు అది, మీ క్షురకులు ఇచ్చినటువంటి పిలుపుకి సిఐటియు మద్దతు ప్రకటించింది. ఇదేదో వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా నాయకత్వంలో ఏదో అంతా జరిగిపోతున్నట్టు సిఐటియు సంఘంగా చేస్తున్నారు. సిఐటియు పేరుతో ఉంది, అదేమన్నా వాళ్ళ క్షురకుల సంఘం పేరుతో వాళ్ళు వేసుకున్నటువంటి ప్యాంప్లెట్ అందరినీ మద్దతు అడిగారు, మా దగ్గరికి వచ్చారు, మేము మద్దతు ప్రకటించాం. వాళ్ళు ఆహ్వానిస్తే మీడియా సమావేశంలో పాల్గొన్నాం, వాళ్ళు ఆహ్వానిస్తే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాం, రేపు వాళ్ళు ఆహ్వానిస్తుంటేనే ధర్నాకు కూడా హాజరవుతున్నాం. కష్టం ఎవరికుందన్నా, ఇబ్బంది ఎవరికుందన్నా మేము వాళ్ళకి అండగా నిలబడతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ కారణంగా మేము చేస్తున్నాం. రేపు బోర్డులో తీర్మానం జరుగుతుందని చెప్పి ఇప్పుడు హడావుడిగా మీడియా సమావేశం పెట్టి అంతా అయిపోతుంటే కమ్యూనిస్టులు ఏదో హడావుడి చేస్తున్నారు, వాళ్ళకేం పని బాట లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పని లేకుండా చేశాడు అని. మాకు పని లేకపోతే మాకేం అభ్యంతరం లేదు, మేమేం బాధపడిపోవడంలే. మీరు పని చేయాల్సిన వాళ్ళు మీరెందుకు చేయడం లేదు? 3 బోర్డులకు ముందు జరిగినటువంటి తీర్మానాన్ని ఈ రోజు దాకా మీరు ఎందుకు బయట పెట్టలా? మేము అడిగేదాకా, మేము కరపత్రం వేసేదాకా, మేము ధర్నాన్ని ప్రకటించేదాకా మీరెందుకు ఈ విషయాలు బయట పెట్టలేదు? డబ్బులు వసూలు చేశారు అని అంటున్నారు. డబ్బులు వసూలు చేసి ఉంటే చర్యలు తీసుకోండి, ఎవరు వద్దంటున్నారు? వాళ్ళు తప్పులు చేసుకుంటే యాక్షన్ తీసుకోండి, ఎవరు వద్దంటున్నారు? మేము వద్దంటున్నావా? అయ్యో రేపేదో అంత బెదిరింపులకి దిగారే మీడియా సమావేశంలో, రేపు తేలుస్తామని. ఏమి తేలుస్తారు? నువ్వు డబ్బులు వసూలు చేశావని వాళ్ళ దగ్గర వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా సాక్ష్యాధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. నీకు ధైర్యం ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళ మీదే కాదు మీ మీద కూడా వేసుకోండి. మాకందరికి తెలియదా? 1,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వండి ఒక్కొక్కరు, అంటే 850 మంది 1,00,000 రూపాయలు చొప్పున ఇవ్వండి, 8.5 కోట్ల రూపాయలు వసూలు చెయ్యాలని చెప్పి ప్లాన్ చేసింది ఎవరు? యానాదయ్య గారు. మా పేరు వాడతారా? మా గురించి మాట్లాడతారా? ఈరోజు వాళ్ళు ఎవరో కోర్టుకి డబ్బులు వసూలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. కోర్టుకు వసూలు చేస్తుంటే రేపు నేను అడుగుతున్నది కూడా మీరు చెప్తున్నటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, అసలు ఏం జరుగుతూ ఉందని. లేదా సిబిఐ ఎంక్వైరీకి అడగండి. మీరు టీటీడీ బోర్డులో తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవడు ఇక్కడ డబ్బులు వసూలు చేశారని. మీకు తెలుసో తెలియదో ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారని. ఎట్లా డబ్బులు వసూలు చేస్తారంటే జమేదారు చిరంజీవికి వీళ్ళంతా డబ్బులు ఎత్తుకొని ఇస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసి వీళ్ళని తొలగించారు. దాని మీద పెద్ద చర్చ జరిగింది, ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ కూడా ఏమని తేల్చాడు తెలుసా? వీళ్ళు డబ్బులే వసూలు చేయలేదని క్లీన్ చిట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే మీరు చెప్పిన ఆరోపణలన్నీ ఒట్టివని చెప్పి డొలతనం ఏం తెలిపింది కదా. ఇప్పుడు వాళ్ళు కోర్టు కోసం డబ్బులు వసూలు చేశారన్నారు. ఒక్కొక్కరు 200 రూపాయలు, 400 రూపాయలు, 500 రూపాయలు చొప్పున ఎంతో 40 లక్షలు, ఎన్ని లక్షలు వసూలు చేశారని లక్షలు చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే, ఇన్ని లక్షలు వసూలు చేసి ఉంటే మీరు చెప్పినట్టు ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, వాళ్ళ మీద విచారణ జరిపించండి, అన్నీ చేయిద్దాం. వాటన్నిటికీ 850 మంది జనరల్ బాడీ పెట్టండి. వాళ్ళు నిజంగా లాయర్కే ఇచ్చారా, లేదు వాళ్ళు తినేశారా, ఈ విషయాలన్నీ జనం చెప్తారు కదా. ఎందుకంత మీరు కంగారు పడిపోతున్నారో నాకు అర్థం కావడంలే. దాంతోపాటు మీకు అందరినీ రెగ్యులరైజ్ చేయిస్తామని చెప్పి 1,00,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క బార్బర్ దగ్గర వసూలు చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయించండి. అసలు దొంగలు ఎవరో బయటపడిపోతారు. ఏమన్నా అర్థం ఉందా? ఒక ఉక్రోషంతో పేద కార్మికుల మీద, పేద కార్మికులు అడిగితే డబ్బులు ఇస్తారా? టీటీడీ బోర్డు మెంబర్ అడిగితే డబ్బులు ఇస్తారా? నీ వర్కర్ల మీద, నీ సాటి సామాజిక తరగతిలో అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడతావా? ఏదైనా అంటే వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుంటే వాళ్ళ న్యాయం చేయడం కోసం బోర్డులో కొట్లాడాల్సింది పోయి ధర్నాలకు పోతే సర్వనాశనం అయిపోతారు. ఉద్యోగాలు పోగొట్టుకుంటే వాళ్ళ తరపున పోరాడతానని చెప్పు. నువ్వు ఈ రోజు దాకా బస్ పాసులు లేవు వాళ్ళకి. ఎందుకు లేవు బస్ పాసులు వాళ్ళకి? కోర్టుకు పోయారని చెప్పి బస్ పాసులు రద్దు చేస్తే బోర్డులో కూర్చొని నువ్వు ఆమోదిస్తావా? ఇదా
వాళ్ళ తరపున వాళ్ళ సామాజిక తరగతికి సంబంధించిన బోర్డు మెంబర్ చేయాల్సినటువంటి పని ఏమైనా న్యాయంగా ఉందా మీరు మాట్లాడేది? ఏమైనా అర్థం పర్థం ఉందా? ఇది సరైనటువంటిది కాదు యానాదయ్య గారు. రేపొద్దున వాళ్ళకందరికీ వేతనాలు పెరిగితే మంచిదే. మీరు సంతోషించండి, మేము సంతోషిస్తాం. మేమేమి మా బోర్డులు వేసుకొని ఊరేగాలని మాకేం కోరిక లేదు. కళ్యాణ కట్టలో ఉన్నటువంటి ప్రతి సామాన్యమైనటువంటి క్షురకుడికి న్యాయం జరగాలని చెప్పి మేము ఈ పోరాటంలో భాగస్వాములైంది. వాళ్ళంతా CI2 జెండా ఎగరేయాలి కళ్యాణ కట్టలు అని చెప్పి మేమేం కోరుకోవడం లేదు. వాళ్ళకి నచ్చి ఎగరేసుకుంటే ఎవడు దానికి అభ్యంతరం పెట్టేదేమలా. నువ్వు నీ మంచితనం ఎంత, లేదు శ్రీహరి ప్రసాద్ మంచితనం ఎంత అనేది క్షురకులకు తెలియదా? లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒక్కొక్కరి కథ వాళ్ళకి తెలియదు, మాకు తెలియకపోవచ్చు. నీ కథ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కథ వాళ్ళకి తెలుసు. 100 మంది మా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీ దగ్గరికి రాకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చారు? క్షురకులను అడ్డం పెట్టుకొని సంపాదించే కార్యక్రమాన్ని ఎవడు చేస్తాడో క్షురకులకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానేసేయండి. మమ్మల్ని విమర్శించడానికి మీకు అంత సీన్ లేదు. కారణం ఏమంటే నీలాగా మేము జీవించడంలే. మేము అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, జనం కోసం అన్ని రకాల త్యాగాలు చేసి పోరాడుతున్నటువంటి వాళ్ళు మేము. మమ్మల్ని విమర్శించే హక్కు నీకెక్కడిది? ఇది మంచిది కాదు. నీ పక్కన కూర్చోండే వాళ్ళు మాకు ఫోన్లు చేశారు. ఈ విషయం తెలిసింటే మేము పక్కకు పోయి ఉండేవాళ్ళం కాదు, చాలా తప్పు చేశాడు యానాదయ్య. యానాదయ్య ఏదో ఉక్రోషంలో మాట్లాడినారో దాన్ని మేము పెద్ద పట్టించుకోవడం లేదు అని చెప్పి మేము కూడా చెప్పాము. కాబట్టి మిత్రమా, ఒకటి అర్థం చేసుకో. రేపు సవాళ్ళు విసిరేది మానేసి బోర్డులో నువ్వే వాళ్ళ దగ్గర పూలదండలు వేయించుకో. మాకేం అవసరం లేదు, ఏ దండ మాకు అవసరం లే. 20,000 రూపాయలు 850 మందికి వర్తింపు చేయి మొదట. రెండవది, అన్యాయంగా అక్రమంగా తొలగించబడినటువంటి 9 మందిని ఉద్యోగాల్లో పెట్టించు. ఆ తర్వాత చేయించు. నువ్వు ఏమేమి చేయదలుచుకుంటావు అవన్నీ కూడా, ఎంక్వైరీలు లేకపోతే ఇంకోటి. అన్యాయానికి గురై వీధుల్లో ఉండి వాళ్ళ పాప పిల్లలు కుటుంబ సభ్యులు అల్లాడిపోతూ ఉంటే, బాధపడతా ఉంటే అదేదో వేడుకలాగా చూడడం అనేది ఏమాత్రం న్యాయం కాదు. రేపొద్దున వాళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా, వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోకపోయినా కారణం నువ్వే తప్ప మరొకరు కాదు. ఎందుకనంటే మాతో అధికారులు మాట్లాడినారు, చైర్మన్ గారు మాట్లాడినారు, అందరూ చెప్తున్నారు వాళ్ళది న్యాయం అని చెప్పి. రేపు కనుక అది ఆ నిర్ణయం జరగకపోతే, 9 మందిని ఉద్యోగులు తీసుకోకపోతే యానాదయ్య అడ్డంబడి ఇది జరగనీయకుండా చేశాడని అనుకుంటారు తప్ప, రేపొద్దున వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా దానికి బాధ్యత యానాదయ్య తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పొరపాటు పద్ధతులు మానేయాలి. ఈరోజు రేపు పర్మనెంట్గా నువ్వు బోర్డు మెంబరు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. రేపొద్దున చాలా ఉద్యమాల్లో పనిచేయాలి. మాలాంటి వాళ్ళ మీద బాధ్యత లేకుండా ఏది పడితే అది కమ్యూనిస్ట్ పార్టీల మీద ఎంత పెద్ద మాట అంటే అంత పెద్ద మాట్లాడే స్థాయి కానీ శక్తి కానీ యానాదయ్య గారు మీకు ఇంకా రాలేదు. ఊరికి అట్లాంటివన్నీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడడం మానేసేయండి. నువ్వు పద్ధతిగా ఉండి వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి అడ్డగోలు విమర్శలు చేస్తే మంచిది కూడా కాదు, కరెక్ట్ కాదు. క్షురకులందరూ అర్థం చేసుకోవాలి. జరిగినటువంటి అన్యాయం చిన్నది కాదు, చాలా పెద్దది. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ ఉద్యమాల్లోకి రావాలి. రేపు TTD పరిపాలనా భవనం దగ్గర జరిగే ధర్నాలు అందరూ పాల్గొనాలి. ఇది అవసరం. తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళంతా కూడా 800 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు తిరుపతి వాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అనేక మంది క్షౌర వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వేలాది మంది ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి వాళ్ళ కోరికల పట్ల మనోభావాలకి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం మంచిది కాదు. వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీహరి కావచ్చు, ప్రసాద్ కావచ్చు, నాగేంద్ర కావచ్చు, వీళ్ళందరూ విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో వాళ్ళ వెంట ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అట్లాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి విమర్శలు చేస్తూ ఏది పడితే అది మాట్లాడడం సమంజసం కాదు. నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే మేమేమాత్రం స్పేర్ చేసే ప్రశ్నే లేదు. అట్లా కాకుండా ఊరికే ఏదో ఒక అడ్డగోలుగా మాట్లాడి వాడు కడుపు కొట్టే కార్యక్రమం దయచేసి చేయవద్దని, ఇది ఏమాత్రం మంచిది కాదు. ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు. నమస్కారం.